హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఇవాళ బేసిక్గా ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే ఒక స్టాక్ మీద నేను కొంచెం డీటెయిలింగ్ ఇస్తాను. సో దాని తర్వాత యాక్చువల్గా వచ్చేసి ఇవాళ న్యూస్ అయితే చూస్తే మీరు ఇప్పుడు కరెంట్ న్యూస్ అయితే అంటే ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే సెకండ్ వేవ్ పుల్స్ డౌన్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ లీగ్ టేబుల్స్. ఓకే, అంటే ఏంలా ఎమర్జింగ్ మార్కెట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు చైనా ఇవన్నీ ఉన్నాయి కదా, మన బ్రెజిల్ ఇలాగా. సో ఈవెన్ ఫిలిప్పైన్స్ లిస్ట్ ఉంది కదా, అందుట్లో మనం కొంచెం కిందకైతే వచ్చాము. ఎందుకంటే కొంచెం డ్రాగ్ అయితే జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఏం జరగలేదు యాక్చువల్లీ, కొంచెం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి వారెన్ బఫెట్ రిజైన్స్ ఎస్ ట్రస్టీ ఆఫ్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఓకే, అండ్ రీజన్ ఏంటనేది మనం లోపలికి వెళ్తే తెలుస్తుంది. బట్ ఓకే, ఈ మధ్యనే మనకి తెలుసు కదా, వీళ్ళు డివోర్స్కి అప్లై చేశారు కదా. సో బిల్ అండ్ మెలిండా విడిపోయారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇన్ఫోసిస్ 9,200 crore షేర్ బైబ్యాక్ ఉంది ఫ్రైడే. ఓకేనా, టు ఓపెన్ ఆన్ ఫ్రైడే. సో చూద్దాం, షేర్ అనేది వాలటాలిటీ పెరుగుతుంది ఖచ్చితంగా. సో 1,200 to 1,450 ఆ రేంజ్లో మూవ్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు ఫస్ట్ కింద కొడతారని చూద్దాం. సో వ్యాక్సిన్స్ ఫర్ చిల్డ్రన్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అంట. ఓకే, సో దీని తర్వాత చూస్తే ఇది మెయిన్ న్యూస్ యాక్చువల్గా. ఇదిగోండి, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ గివ్స్ బ్యాంక్స్ చూడండి ఆల్మోస్ట్ 9,371 crore అసెట్స్ సీజ్డ్ ఫ్రమ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కానీ మొన్నే కదా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు నీరవ్ మోడీ కూడా వాడు కూడా చేశాడు కదా అన్ని స్కామ్స్. సో వాడు ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకొచ్చారు యాక్చువల్లీ. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకో 10,000 crores దాకా ఉంది. సో అవి కూడా గమ్ముని తీసుకొస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. వాట్ ఎవర్. సో బ్యాంక్స్కి ఇది కొంచెం యాక్చువల్ రిలీఫ్ కిందే లెక్క. ఓకేనా. సో అండ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండియా రోజ్ 60%. ఇంకా ఫారిన్ డైవర్స్మెంట్ సో 60% పెరిగిందంటే వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లెక్క. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈవేళ చూస్తే మీరు నిఫ్టీ, మనం ఇది వీక్లీ చార్ట్. నిన్న వీక్లీ చార్ట్ చూస్తే మీకు పాజిటివ్గా ఉంది కదా, అవునా. 15,878కి వెళ్ళండి. నేను ముందే చెప్పాను కదా, ఇదిగోండి ఈ రేంజ్లో మనకి చాలా ట్రబుల్ చేస్తాడు. సో ప్రీ మ్యాచ్ అయిపోయింది, రేపొద్దున మ్యాచ్ అంటే ఎక్స్పైరీ రేపొద్దున. సో రేపు వాలటాలిటీ ఇదిగోండి ఇలాంటి రెడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కనున్న ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపొద్దున, ముందే చెప్తున్నా. సో బ్రేక్అవుట్ అయినా అది అన్ని ఫేక్ బ్రేక్అవుట్సే ఉంటాయి. ఎటైనా సరే బోత్ సైడ్స్ బ్రేక్అవుట్లు ఫేక్ బ్రేక్అవుట్సే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, నీట్గా సెటప్ పెట్టాడు. సో యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఇది డైలీ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, రేపు ఇదే రేంజ్లో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇవ్వండి ఇక్కడ వరకు రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అంటే రఫ్గా ఒక 150 points కిందకి ఈజీగా, అంటే చాలా కేక్ వాక్ లాగా రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మళ్ళీ పై లెవెల్ 15,878 అంటే 200 points అప్ సైడ్ మూమెంట్ ఉంది. సో అందుగురించి అంటున్నాను. సో రేపు ఆల్మోస్ట్ లైక్ స్పెక్యులేషన్తో ఉంటుంది, గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అండ్ ఇంట్రాడేలో స్పైక్స్ ఉంటాయి. ఓకే, సో అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200-250 points పైకి వెళ్ళినా 300 points కిందకి వచ్చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. సో అందు గురించి డౌన్ సైడ్ ఒకవేళ షార్ట్ చేస్తే ఇనీషియల్గా ఈ టార్గెట్ అచీవ్ చేస్తుంది 15,550. అప్ సైడ్ 15,878కి టార్గెట్ ఉంటుంది. సో అందుగురించి రెండు ప్లే చేయలేము కాబట్టి ఒకటి కంప్లీట్ అయిపోతే ఫస్ట్ ఆ రెండో దానికి మనము ట్రై చేయడం అనేది బెటర్ అనమాట. సో కిందకి మీరు ఓవరాల్గా చూస్తే మనం నిన్న అనుకున్నాం కదా ఆల్రెడీ. సో కిందకి కనుక చూస్తే ఇక్కడైతే ప్రజెంట్ ఏం సపోర్ట్ ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. సో చూడాలి మరి రేపు పొద్దున్న గ్యాప్ అప్ అవుతాడా గ్యాప్ డౌన్ అవుతాడా అనేది చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడైతే నాకు క్లియర్ కట్ వ్యూ అయితే కనబట్లే. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్కి గ్యాప్ అప్ అయితే మట్టికి రేపు మళ్ళీ మనము ఈ పై టార్గెట్ అంటే 15,878ని రీటెస్ట్ అయితే చేసేస్తారు ఇదిగోండి ఈ లెవెల్ని. ఓకే, సో లేదు రేపు గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్లోనే గ్యాప్ డౌన్ అయితే ఇదిగోండి ఈ లెవెల్కి రావడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. అంటే 15,550 to 15,472 కూడా వచ్చేయచ్చు ఇదిగోండి ఈ లెవెల్కి. సో బేసిక్గా
రేపు మూమెంట్ 5 minutes టైం ఫ్రేమ్ మీద మీరు ప్లాన్ చేసుకుని చూసి ఫస్ట్ 15 minutes కనుక వదిలేస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో లేదు ఎంటర్ కనుక అయిపోతే రివర్స్ ట్రేడ్ కనుక వస్తే మట్టుకి ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే ట్రెండ్ అనేది రివర్స్ అవ్వకుండా ఆల్మోస్ట్ లైక్ 1.5 hours అలాగే అప్ సైడ్ అయితే అప్ సైడ్ తీసుకెళ్ళిపోతారు, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ తీసుకెళ్ళిపోతారు. రివర్స్ అవ్వదు ఇంకా చాలా టైం, అంటే 1.5 hours ఒకే ట్రెండ్ మెయింటైన్ చేస్తారు. అయితే బుల్లిష్ లేదా బేరిష్. ఫ్లాట్ అయితే రేపు ఉండదు, మోస్ట్లీ 90% 99% ఫ్లాట్ ఓపెనింగ్ ఉండదు. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ ఉన్నా ఒక 10-15 minutesలో ఒక ట్రెండ్ తీసుకుంటారు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ మీద కూడా సేమ్ వ్యూ ఇదే నాది. బట్ బ్యాంక్స్కి ఇవాళ పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ నుంచి రేపు ఏమన్నా మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఆ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ అప్ అయితే కంటిన్యూటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో కంటిన్యూటీ అంటే సో మీకు మనం అనుకున్నట్టు 35,200 వరకు ఛాన్సెస్ ఉంటాయి, ఇదిగోండి ఈ లెవెల్ వరకు. ఓకే, గ్యాప్ అప్ అయితే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కనుక మీరు ట్రెండ్ కనుక చూస్తే వీడు కంప్లీట్ చేస్తాడు ఇక్కడ డౌన్ ట్రెండ్. సో ఇంకొంచెం ఉంది ఛాన్స్ వీడికి. బట్ నేను అనుకోవడం ఏంటంటే రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయితే అవ్వడు. గ్యాప్ డౌన్ అయితే చాలామంది కొనడానికి వెయిట్ చేసేస్తారు. వెయిట్ చేస్తే సో ఆ వ్యూ లేదు యాక్చువల్గా, ఆపరేటర్ కూడా అలాంటి వ్యూ ఉండదు. అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఓకే నెక్స్ట్ అప్ ట్రెండ్ తీసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రేపు, బికాజ్ బ్యాంక్స్ పాజిటివ్లో ఉంటాయి. సో రేపు నేను బ్యాంక్స్ అయితే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ గ్లోబల్ క్యూస్ కనుక బాగా నెగిటివ్ క్లోజ్ అయితే ఇవాళ ఆ ఇంపాక్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మీద పడితే ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక నెగిటివ్ ఓపెనింగ్ ఉంటే రేపు మార్నింగ్ ఒక 100-150 points, అప్పుడు సేమ్ ఇంపాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద పడుతుంది. కాబట్టి మనకి ఈ లెవెల్ రావడానికి ఆస్కారం ఉంటుంది, అంటే 34,130, 120, 34,000. బట్ ఓవరాల్గా చూస్తే నాకైతే పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఇలాంటి లెవెల్ వస్తే కళ్ళు మూసుకుని బయింగ్ చేసుకుని వెయిట్ చేయాలి, క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే మన లెవెల్స్ అన్ని బ్రేక్ అయినాయో దానికన్నా కింద కూడా వచ్చేస్తుంది మార్కెట్, ఇదిగోండి స్టాప్ లాస్లు కొట్టుకోవడానికి. బట్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎవ్రీథింగ్, అక్కడ క్లీన్ చేసిన తర్వాత అంటే ఆర్డర్స్ అన్ని అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు మూవ్ అవుతాడు పైకి. సో మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఆర్డర్స్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇదిగో ఇలా అట్లీస్ట్ ఒక 20% అన్నా 30% అన్నా రీట్రేస్ అవుతాడు, అంటే బౌన్స్ అవుతాడు అనమాట ఆ లెవెల్స్ నుంచి. సో అది మనం క్యాష్ చేసుకోవాలి. అందు గురించే లోవర్ లెవెల్స్ వరకు వెయిట్ చేయమంటున్నాను, అంటే ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేయాలి. బట్ మనకు తెలియదు కదా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడ క్లోజ్ అవుతుందండి. అందు గురించే నేను నాకున్న ఆ 2 వ్యూస్ని చెప్తున్నాను. లాంగ్ తీసుకోవాల్సి వస్తే మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ట్రెండ్ కనుక అప్ సైడ్ ఉంటే పై టార్గెట్ కన్ఫర్మ్ 35,200 రేపు, ఓన్లీ ఎక్స్పైరీ కాబట్టి. లేదు గ్యాప్ డౌన్ అయ్యి ఏదైనా గ్లోబల్ క్యూస్ వలన నెగిటివ్ వచ్చి ఏదైనా ఉంటే నేను కింద చూపించిన లెవెల్ ఆల్రెడీ మీకు కింద చూపించాను ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్. లేదు ఈ మధ్యలో ఎక్కడన్నా ఓపెన్ అయితే మట్టికి అది నో ట్రేడ్ జోన్, అంటే వద్దు, అక్కడ ట్రేడ్ రిస్క్ అనమాట. సో ఎందుకంటే కాసేపు నాకు అక్కడ కిందకు రావచ్చు, అలాగే అక్కడ నుంచి మళ్ళీ పైకి గ్యాప్ ఫిల్ చేయొచ్చు. సో ఇది రిస్కీ ట్రేడ్స్ ఈ మధ్యలో కనుక ఓపెన్ అయితే, అర్థమవుతుంది కదా. సో చాలా ప్లాన్ చేసుకుని చేయాలి దానికి. మళ్ళీ ఎందుకంటే దానికి మళ్ళీ ఏం చేయాలంటే యాక్చువల్ చేయొచ్చు, ట్రేడ్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. బట్ ఏంటంటే ఇంకా ఇండికేటర్స్ అవి ప్లేస్ చేసుకోవాలన్నమాట. డైలీ టైం పైవోట్ లెవెల్స్ పెట్టుకోవాలి, ఫిబొనాచి డ్రా చేసుకోవాలి, ఏడిఎక్స్ యూజ్ చేయాలి, అలాగే ఆర్ఎస్సి యూజ్ చేయాలి. ఓకే, సో మధ్యలో హైక్నాషి ఒకసారి చూసుకోవాలి, క్యాండిల్స్ ఇలా ఉంటుంది. సో డిఫరెంట్ మెథడ్స్ ఈ ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటే అక్కడ మనం రిస్క్ ఏమన్నా వస్తే బయటపడటానికి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి టోటల్ రిస్క్ నుంచి బయటపడినాం మీరు మధ్యలో కనుక నో ట్రేడ్ జోన్లో కనుక ట్రేడ్ తీసుకుంటే. అందు గురించి అది వద్దని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ విషయం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద. నేను రేపు యాక్చువల్గా ఇప్పుడు ఒక స్టాక్ గురించి చెప్తాను అన్నాను కదా, అదేంటంటే రిలయన్స్ ఉంది కదా. రిలయన్స్ రేపు పొద్దున్న జనరల్ మీటింగ్ ఉంది కదా, యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ రోజున యాక్చువల్గా ఒక 300 points అన్న పడిపోద్ది అనేది యాక్చువల్గా స్పెక్యులేషన్, అంటే బయట నడుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ యాన్యువల్ జనరల్ మీటింగ్ రోజున మార్కెట్ అలా పడుతుంది అనేది ఉందన్నమాట యాక్చువల్గా. ఓకే ఫ్రెండ్స్,
సో మీరు చూస్తే ఇప్పుడు టోటల్ ఎంటైర్ ఈ డైలీ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రజెంట్ సైడ్ వేస్లో ఉంది కదా, అంటే ఓవరాల్గా చూస్తే రేంజ్ బౌండ్లోనే ఉంది. అంటే డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఇదిగోండి ఉందా, ఇదంతా ఎలా ఉంది అంటే ఒక పర్ఫెక్ట్గా ట్రెండ్ అయితే లేదు. ఒక ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ వీడు దీని అంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు, అంటే ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జనరల్గా ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సప్లై ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా సప్లై ఉండదా అనేది నా ఫీలింగ్. ఓకే, ఇక్కడ ఒకటి సప్లై ఉంది కదా, బట్ ఎన్ని సప్లైలు ఉంటాయి, ఇది ఒకటి అయిపోయింది, ఇది రెండు, ఈ మూడోది కూడా సేమ్ అలాగే సప్లై ఉంది కాబట్టి మళ్ళీ ఈ పోర్షన్కి వస్తుందా, ఇదిగోండి మళ్ళీ ఈ పోర్షన్కి అంటే రఫ్గా 2000 ఒక 200 పాయింట్స్ కరెక్షన్ ఉందా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అయింది కదా, ఈ ఏరియాలో మళ్ళీ డిమాండ్ ఉంది కదా. సో ఇక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై ఉంది. సో మనం వెయిట్ చేయాలి. రేపు పొద్దున్న క్యాండిల్స్ అంటే ఇదిగోండి ప్యాటర్న్ స్టార్ట్ అయితే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే రేపే స్టార్ట్ చేస్తారు, ట్రిగర్ అనేది రేపే అవుతుంది. సో అవుతుందా లేదా అంటే ఈవేళ ఆల్రెడీ ఒక మంచిగా ఒక క్యాండిల్ వేసాడు చూసారు కదా, రెడ్ క్యాండిల్. సో బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. రేపు ఇంట్రాడేలో నాకు తెలిసినంత వరకు ఒకటే ట్రెండ్ ఫాలో అవుతాడు ఎప్పుడన్నా. రిలయన్స్ ఏంటంటే బేసిక్గా ఓపెనింగ్ కనుక జనరల్గా రీట్రేస్ అవ్వడము అండ్ ఫస్టే ఇదిగోండి ఇలా ఒక 50-60 పాయింట్స్ పైకి తీసుకెళ్ళిపోతారు, ఈజీగా తీసుకెళ్ళిపోతారు, 250-260 వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇదిగోండి ఈ సపోర్ట్ ఏదైతే నేను డ్రా చేశానో ఇది బ్రేక్ చేసి ఒక కిందకి, అంటే మన అజంప్షన్ తప్ప మనం రేపు ట్రేడ్ చూస్తే కానీ క్లారిటీ లేదు. ఓకే, సో నా వ్యూ ఏంటంటే జనరల్గా అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు ఎవరైతే ప్రాఫిట్స్లో ఉన్నారో వాళ్ళు ఆ సప్లై జోన్స్లో జనరల్గా సెల్ చేసేస్తారు ఉన్న స్టాక్ని. ఓకే, సో మార్కెట్లో అదే జరుగుతుంది అనమాట జనరల్గా. సో ఈ సపోర్ట్ లైన్కి 2000 రేంజ్కి వస్తుంది అనేది నా ఫీలింగ్. సో రేపు దానికి ట్రిగర్ అనేది స్టార్ట్ అవుద్దా, ఎందుకు అంటే నేను చూసిన ఫండమెంటల్స్ చూస్తే స్టాక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా లాస్ట్ క్వార్టర్ ఎలా ఉన్నాయో, ఐ మీన్ టు సే మార్చ్లో, ఓకేనా, ఇది మార్చ్ క్వార్టర్ మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా. సో లాస్ట్ క్వార్టర్ అనమాట, లాస్ట్ క్వార్టర్ 2020 సేమ్ అదే ఎబిడ్డా అదే పిఈ, దానికి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. ఓకేనా, సో అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ అదే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్లో ప్రాఫిట్ ఎంత ఉంది అనేది కదా ఈక్వల్. సో అది ఈక్వల్ చేస్తే, సో ఇదిగోండి ఏప్రిల్, ఇది జాన్, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఈ టైంలో ప్రైస్ ఎంత ఉంది, 1840 ఉంది. ఓకే, సో మీరు ఇంకొంచెం పైకి తీసుకుందాం, పోనీ జాన్లో 2100 ఉంది. సో ఈ డిసెంబర్ చూడండి, లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020 2000 ఉంది కదా. సో అంటే నాకు తెలిసినంత వరకు 150 పాయింట్స్ అన్న కరెక్షన్ ఉంది. ఎందుకంటే నేను చూసిన ఫండమెంటల్స్ అన్నీ చూస్తే రెవెన్యూ చూసినా లేకపోతే కంపెనీ కాస్ట్ చూసినా ఏది చూసినా సరే, పిఈ ఎబిడ్డా ఏది చూసినా సరే, ఆర్ఓసిఈ చూసినా అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే నెగిటివ్లో లేవు. అలా అని చెప్పి పాజిటివ్లోనే ఉన్నాయి, బట్ లాస్ట్ క్వార్టర్కి మ్యాచ్ అయింది, నాట్ టూ మచ్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. సో ఓవరాల్గా లాస్ట్ క్వార్టర్ ప్రైస్ ఎంత ఉందో అంతవరకు తీసుకొస్తారనేది కరెక్షన్ అనేది నాకు ఎందుకు అనిపిస్తుంది. ఇన్ కేస్ ఏజిఎంలో జనరల్గా ముఖేష్ అంబానీ గనుక ఏదన్నా ఇన్వెస్టర్స్కి మంచి న్యూస్, బాగా బీభత్సమైన పాజిటివ్ న్యూస్, ఫోర్కాస్టింగ్ న్యూస్ ఏమైనా ఇస్తే పాజిటివ్లో కంటిన్యూటీ ఉండొచ్చేమో తప్ప నాకు తెలిసి కరెక్షన్ అనేది ఇన్ఎవిటబుల్, అంటే జరిగిపోద్ది నాకు తెలిసి ఆ 100-150 పాయింట్స్ అనేది. సో అది రేపే జరుగుతుందా, రేపు ఏమన్నా సస్టైన్ చేయగలుగుతారా బయ్యర్స్ అని, వాళ్ళు రేపు ఒక్కరోజు హోల్డ్ చేయగలుగుతారా అని చూడాలి. ఓకే, సో రిలయన్స్లో ఎవరన్నా ఉంటే మట్టికి ఎగ్జిట్ అవ్వమని అయితే చెప్పను, బట్ ట్రేడింగ్కి అయితే నాకు ఎందుకు షార్ట్ సైడే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నాది షార్ట్ వ్యూయే ఉంది.